ఉదయ్, దేవాదేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆరన్, చిన్న బాబు ఆరన్, తనని దేవాతి దేవుడు యాజకుడిగా చేయడానికి నీ బిడ్డని ఎన్నుకొని ఉన్నాడు. దేవుడి సన్నిధికి ఇచ్చేయమని చెప్తూ ఉన్నాడు. అదే ప్రవర్తనలో పరిశుద్ధమైన గ్రంథం చదువుతూ బిడ్డని మంచి ప్రవర్తనలో పెంచమని ఆ దేవదేవుడు మీకు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏ విధంగా అయితే నీటిలో ఉన్న చేపని పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డు పైన వేసినప్పుడు అది గిలగిలగిలగిలా కొట్టేసుకుంటుందో అలా కొట్టేసుకుంటున్నావు. అవునా? అంటే పరిస్థితి ఎలా ఉందంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. అసలు అది చెప్పడం కూడా రావట్లేదు మనలో చాలా మందికి. సో దానికి అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు ఆధ్యాత్మికమైన యుద్ధం చేస్తున్న వారమైతే ఒకవేళ ప్రతిరోజు మనము స్పిరిచువాలిటీలో అంటే ఆధ్యాత్మికతలో ఇంకొక అంతస్తు, ఇంకొక మెట్టుని ఎక్కబోతున్నామని అర్థం. ఒకవేళ ఇప్పటివరకు ప్రేయర్ చేయలేదు, ప్రార్థన చేద్దామంటేనే ఇలా పడిపోతున్నట్లుగా ఉంది, నాకు ఉక్కిరి బిక్కిరిగా అయిపోతూ ఉంది అంటే గనక దానికి అర్థము తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 19వ వచనము. ఆత్మను అడ్డగింపకుడు అంటే పరిశుద్ధాత్మను అడ్డగించాం, పరిశుద్ధాత్మను తృణీకరించాం. దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో లేచి ప్రార్థన చేయి, ఇదిగో లేచి బైబిల్ చదువు, ఇదిగో లేచి నన్ను స్తుతించు అని పరిశుద్ధమైన మన తండ్రి చెప్తున్నప్పటికీ కూడా మనం పర్లేదులే, రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, అవులెల్లుండి చేస్తానులే అని అలా విడిచిపెడుతూ వస్తూ ఉన్నాం. అందుకే ఈ ఎడబాటు. ఆ ఎడబాటు ఎక్కడి వరకు వచ్చిందంటే కృంగుబాటు అయ్యేంత వరకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సొల్యూషన్ ఏం లేదా? ఉంది. పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి రా. వచ్చి దేవాదేవుని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ప్రకారము మనకు విరుద్ధముగా లేచిన ప్రతి ఆయుధము యేసు నామములో నశించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ బిడ్డ, నాతో పాటు ఏకీవిస్తూ మరలా ఇంకొకసారి ఈ వాక్యం చెప్పు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము. మనకు విరుద్ధముగా లేచిన ప్రతి ఆయుధము యేసు నామములో నశించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనకు విరుద్ధముగా లేచిన ప్రతి ఆయుధము యేసు నామములో వర్ధిల్లకుండా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే మనం వాక్యము, దేవుడి యొక్క వాక్యం పదే పదే ఉచ్చరిస్తూ ఉంటామో మనకు కనబడని అంధకారపు శక్తుల నుండి దేవాది దేవుడు మనని రక్షిస్తాడు. అప్పుడు ఆ బంధకము నుండి మనకి డెలివరెన్స్ అనేది వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవాదేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ముఖ్యంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్.